తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలోని రాజు గృహకల్ప అపార్ట్మెంట్స్ వద్ద శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ మరియు ఉమామహేశ్వర మహాకాల భైరవ స్వామివారి దేవస్థానం నందు శ్రావణ మాస మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామివార్లకు కుంకుమార్చన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగాయి. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని రాజు గృహకల్ప అపార్ట్మెంట్స్ వద్ద వేంచేస్తున్న శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ మరియు ఉమామహేశ్వర మహాకాల భైరవ స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం పురస్కరించుకుని 108 మంది ముత్తైదువులకు సుహాసిని పూజ నిర్వహించి పసుపు, కుంకుమ, చీర, రవిక, గాజులు అమ్మవారి ప్రసాదంగా అందించారు. ఈ సందర్భంగా ఉపాసకులు హేమసుందర్ మాట్లాడారు. పవిత్ర శ్రావణ మాసంలో ముత్తైదువులకు సౌభాగ్యప్రదమైనటువంటి పసుపు, కుంకుమలు అమ్మవారి అనుగ్రహ ప్రసాదంగా అందించినట్లు ఆయన తెలిపారు. పూజా కార్యక్రమాలను ఎస్ రాఘవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ చంద్రబాబు కాలనీ 13 వద్ద విచ్చేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ ఉమామహేశ్వర కాలభైరవ ఆలయం వద్ద శ్రావణ మాసం సందర్భంగా 108 ముత్తైదువులకు సుహాసిని పూజ నిర్వహించి పండు, తాంబూలం, చీర, రవికల మంగళ ద్రవ్యాలు ముత్తైదువులకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు జరగాలని కోరుకుంటున్నాను. ఈ రాజీవ్ గాంధీ గృహకల్ప అపార్ట్మెంట్లో వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివార్లు, శ్రీ కాలభైరవ స్వామివారు, ఉమామహేశ్వర స్వామివారు ఇటీవలే కొత్తగా ప్రతిష్ట జరిపించడం జరిగిందండి. అయినా కూడా కొత్త అయినప్పటికీ కూడా పిల్లలంతా కూడా ఎంతో దిగ్విజయంగా అమ్మవారి కార్యక్రమాలు, స్వామివారి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ మాసం ఆషాఢ పట్టీలు రావడం జరిగినాయి. ఈ శ్రావణ మాసం సందర్భంగా విజయదుర్గాదేవి పారాయణ సంఘం వారిచే లలిత లక్ష్మీ సహస్రనామము, కనకధార, లక్ష్మీ అష్టోత్తరము అవన్నీ కూడా జరిపించిన 4 రోజులుగా పారాయణ సంఘం వారిచే నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 108 మంది సువాసినులకు ఏకకాలంలో సమయంలో అందరికీ కూడా చీర, రవిక, జాకెట్, అమ్మవారి మంగళ ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఇందుకు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ రాజీవ్ అపార్ట్మెంట్లు, తర్వాత మా చంద్రబాబు నాయుడు కాలనీ, మా రవీంద్రనగర్ కాలనీలో ఉన్న అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించాలని, అమ్మవార్లు కలగజేస్తారని, అష్టైశ్వర్య అన్ని భోగభాగ్యాలు కలగజేస్తారని మేమందరం ఆశిస్తూ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మహత్కార్యం చేయించడం జరుగుతుంది. అందరూ కూడా పేరు పేరున పిల్లలకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా అభివృద్ధి చేస్తారని, సంవత్సరం ఇలా నిర్వహించేలాగా వాళ్ళ శక్తి సామర్థ్యాల స్వామివారు, అమ్మవారు వారికి ఇవ్వాలని, భక్తులకు కూడా అందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.